చెప్పాలంటే చాలామంది వనజక్క గారిని అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. రాజకీయ నాయకులు ఆడే చదరంగంలో ఇది జనాభా పాచిక అని చెప్పవచ్చు. ప్రజల మీద వాళ్ళకి ఏమీ ప్రేమ లేదు, ప్రజల సంక్షేమాన్ని ఏమీ వాళ్ళు కోరుకోవటం లేదు. ఏదో సంక్షేమ పథకాల పేరుతో ఒక భిక్ష వేస్తున్నారు. ఆ భిక్షలో భాగంగానే ఇది కూడా 25,000 ఇంటర్ వరకు చదివిస్తామా మూడో పిల్లల కంటే అనేది ఇది కూడా ఒకటనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పిల్లల్ని కనడం అనేది మహిళల ఇష్టం, వాళ్ళ హక్కు, కనాలా వద్దా అనేది అది ఒక విషయం. కానీ ఇది రాజకీయాలతోనే ముడిపడి ఉన్నది అనేది మనం స్పష్టంగా విప్లవ మహిళా సంఘాలుగా అర్థం చేసుకోవాలి. ఇది 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితం కావచ్చు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి కూడా దీన్ని పునర్విభజన, జిల్లాల పునర్విభజన మొదలు పెట్టబోతున్నారు. 2 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇదే పాట పాడారు, పిల్లల్ని కనండి, ఎక్కువ మందిని కనాలి, జనాభా తగ్గిపోయింది అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అందుకున్నారు ఆ రాగాన్ని అనేది మనకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 1వ తారీఖు నుంచే 2026 ఈ జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన ఇవన్నీ మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి. నేను చెబుతున్నాను, ఎంపీ సీట్ల కోసమే మా ఇళ్లల్లో ఉయ్యాలలు ఊగాలా, మేము కడుపులు చించుకోవాలా మీ సీట్ల కోసము అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సమర్థవంతంగా ఎవరు పోషించి సమాజ అభివృద్ధికి ఎవరు తోడ్పడిన దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి. జనాభా పెరుగుదల అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు సీట్లు పెంచుకొని అవి లాభం పడతాయి. కానీ మరి ఆ లెక్కన ఆలోచించి దానికి మరి ఇంత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల విజనరీ కూటమి ప్రభుత్వం దానికి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం లేదా? ఆయనకి తెలియదా? తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ఎందుకు కనమంటున్నాడు ఆయన? అవును, పడి ఉండాల, ప్రశ్నించిన వాళ్ళు కావాలి, ఓట్ల సంఖ్య పెరగాల. లోకేషే కాదు, వాళ్ళ దేవాంశ వరకు కూడా ఓట్లు ఉండాలంటే పిల్లలు కనండి అని చెప్పాలి. ఆయనకేంటి, ఆయన ఒక్కడిని కన్నాడు, తరగని గను ఉంది, కోట్ల ఆస్తి ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి, కనాలంటే కనొచ్చు. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలని ఎవరు మోసం చేస్తున్నారు, ఉత్తరాది రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయి, ఆధిపత్యం వహిస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఉంది, రాష్ట్రాల హక్కులన్నీ కాలరాసి ఏ రాష్ట్రాలకి కట్టబెడుతుంది, ప్రత్యేక హోదా విభజన చట్టాలోని అంశాలని విస్మరించి ఏమీ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిందంట, ఏం జరిగింది అనేది మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని గురించి మనం ఎవరు మాట్లాడుకోక్కర్లేదు. పదే ఎన్నో విషయాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఓట్లు, ఎంపీ సీట్లు పెరగడం కోసం పార్లమెంట్లో మీకు ఇప్పుడు 175 ఉన్నాయి, కానీ ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఆ సీట్లు పెంచుకోవడం కోసం, మీకు ఓట్ల సంఖ్య పెరగడం కోసం మీరు జనాభాని పెంచండి అని చెప్తున్నారు. మీ మహిళల ఇందాక వనజక్క చెప్పారు, నిజమే, 160 మందికి పోషకాహారం లేదు. ఆ అన్నము ఇంత మజ్జిగ అన్నమో గింజ అన్నమో లేదా ఇంత కూర, అలాంటి వాళ్ళు పోషకాహారం లేని వాళ్ళే మన దేశంలో రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిన్నగాక ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలు సంక్షేమ బీసీ హాస్టల్లోనూ పిల్లలందరూ తినే తిండి తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేశారు. వాసన వస్తుంది, మాకు నిల్వ ఉన్నది పాచిపోయింది, పులిహారలాగా చేసి పెట్టారని చెప్పి. అంటే లేని వాళ్ళంటే, మైనార్టీలంటే, ఎస్సీ బీసీ హాస్టల్లో ఉండేవాళ్ళంటే అంత చిన్న చూపు. ప్రభుత్వం ఎన్నో చేస్తున్నాయి, మరి నువ్వు ఒక పక్కన ఇట్లా చేస్తూ, అంతేకాదు ఇంకొక బీసీ హాస్టల్లో కూడా మాకు అసలు సౌకర్యాలే లేవు, ఆడపిల్లల హాస్టల్ అది బీసీ హాస్టల్లో, మాకు సౌకర్యాలే లేవని వాళ్ళు చెప్తున్నారు. ఏ ప్రభుత్వం ఏ సౌకర్యాలు ఇచ్చేట్లా, భోజనం దగ్గర నుంచి మాకు ఏమీ ఉండడం లేదని చెప్తున్నారు. ముందు ఆ సౌకర్యాల గురించి, ఉన్న పిల్లలు ఆడపిల్లలు ఎదగడానికి ఆ సౌకర్యాలు చూడండి, వాళ్ళు చదువుకుని వాళ్ళకి భద్రత కల్పించండి, ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించండి. కానీ మీరు పిల్లల్ని కనండి అంటే జనాలు ఏం పిచ్చివాళ్ళు కాదు. మీకు ఓట్లేసి గెలిపించారంటే మీ భావజాలం నెత్తినేసి మోసుకున్నట్టు కాదు.
మీ భావజాలంతా మెచ్చి మోకతని మేకతోలు కప్పుతున్నట్టు కాదు. ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెయ్యాలో చరిత్రను తిరగరాస్తారు, లిఖిస్తారు. అందులో ఆడవాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏమీ తెలియదు, మేము కనమంటే కంటారు, పడేస్తారు అనుకుంటావు. నువ్వు వేసే 20,000 కోసమోను ఇంటర్ వరకు నువ్వు చదివించే దానికోసం. ఎవ్వరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రకటన వెనక్కి తీసుకోండి. ఇది కాదు ప్రత్యామ్నాయం. కావాలంటే పునర్విభజన ఎట్లా జరగాలి, జిల్లాల పునర్విభజన, రాష్ట్రాల హక్కులు పోకుండా, జనాభా ప్రాతిపదికన పోకుండా, సీట్లు పోకుండా ఈ దక్షిణాది రాష్ట్రాలకి ఎలా న్యాయం జరగాలని ఆలోచించాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.